భరద్వాజ గారు, కమిడియన్ రాహుల్ రామకృష్ణ యూటర్న్ తీసుకున్నారా? ఆయన 2 days కిందట కేసీఆర్, తెలంగాణ ప్రజలకు మళ్ళీ కేసీఆర్ గుర్తొస్తున్నారు, కేసీఆర్ కావాలి అని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేశారు. తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు. మళ్ళీ ట్వీట్ పెట్టారు ఏంటంటే, పాలన గురించి నాకేం తెలియదు, అనుభవజ్ఞ రాజకీయ నాయకులు చూసుకుంటారు, నేను మాత్రం ఒక సహజ నటుడిని మాత్రమే అన్నట్టు కూడా ఆయన కామెంట్ చేశారు. ఈ మధ్యలో అసలు ఏం జరిగిందంటారు? ఆయన ఎందుకు ఈ రకంగా ట్వీట్ పెట్టినారంటే ఏం చెప్తారు? ఆయన అకౌంట్ డిలీట్ చేశాడు అనే మాట కూడా వినిపించింది. అవును. అయితే ఏదేమైనప్పటికీ తనకు అనిపించిన విషయం చెప్పాడు ఆయన. అంటే మూసి వరద చూసాం మనం, బస్టాండ్ మునిగిపోవడం చూసాం, ఏది ఎంజీబీఎస్, అక్కడ పడవలు తిప్పచ్చు అని కూడా చాలామంది మాట్లాడారు అక్కడికి వెళ్ళి. కాబట్టి ఈ క్రమంలోనే అక్కడ ఇళ్ళు మునిగిపోవటం, జనాలు రోడ్ల మీదకి వచ్చేయటం, ఇవన్నీ మనం రెగ్యులర్గా చూసినటువంటి పరిస్థితే కదా. మూసీ నది వరదలు ఇవన్నీ చూసిన తర్వాత నాకెందుకు ఈ ప్రభుత్వం కంటే కూడా పాత ప్రభుత్వం బెటర్ అని అనిపిస్తోంది అని ఎవరైనా అనుకుంటే, అంటే ఈ ప్రభుత్వం సరిగా ఈ పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోయింది అని ఎవరికైనా అనిపిస్తే తప్పేం కాదు కదా, రాజ్యాంగ వ్యతిరేకమేం కాదు కదా. భిన్నాభిప్రాయాలు ఉండటం అనేది ప్రజాస్వామ్యంలో సహజం. దానికి మీరు అంటే మనకి వాక్ స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మనం విమర్శ చేస్తున్నాం. అతను కూడా విమర్శ చేశాడు. నాకు పాత ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది, ఈ పరిస్థితి చూస్తే నాకు కేసీఆర్ గుర్తొస్తున్నాడు అని అన్నాడు ఆయన. తప్పే ఉంది దానిలో? దాని మీద ఏదైనా క్రిటిసిజం ఉంటే మాట్లాడండి, అంతే తప్ప దాడి చేస్తే, అంటే మీకు వ్యతిరేకమైన అభిప్రాయాలు పెట్టిన వాళ్ళ మీద దాడులు చేస్తే ఎలాగా? వ్యతిరేక అభిప్రాయాలు ఉంటాయి, ఉన్న వాళ్ళని కన్విన్స్ చేసుకోగలిగితే చేసుకోండి, లేదంటే వదిలేయండి వాళ్ళ కర్మకి. వాళ్ళు తెలుసుకుంటే తెలుసుకుంటారు, లేకపోతే తెలుసుకోకపోతే అలాగే పోతారు. కాబట్టి ఆయన మీద దాడి చేయటం, ఆయన్ని టెర్రరైజ్ చేయటం, ఆయన చేత అకౌంట్ డిలీట్ చేయించే పరిస్థితి కల్పించటం అనేది కరెక్ట్ కాదు. అంటే అదొకటే కాదు, ఆయన చాలా మాట్లాడాడు. గాంధీ సన్యాసిలాగా కనిపిస్తాడు కానీ ఆయన సన్యాసి అనుకోలేము అనే పద్ధతిలో కూడా ఒక ఇది పెట్టాడు ఆయన. అది కూడా వివాదాస్పదమైంది. ఆ తర్వాతే తీసేసినట్టున్నాడు అకౌంట్ డిలీట్ ప్రోగ్రామ్. అయితే మహాత్మా గాంధీ గారి మీద కూడా 100 విమర్శలు ఉన్నాయి. పొగడ్తలు ఏ రేంజ్లో ఉన్నాయో, ఆయన మహాత్ముడు అన్న నోళ్ళు ఉన్నాయి ఇక్కడే, ఆయన పరమ దుర్మార్గుడు అన్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు విచిత్రమైన కండిషన్ ఏంటంటే, ప్రకాష్ రాజు గారు ఒక ట్వీట్ చేశాడు గాంధీ జయంతి సందర్భంగా. ఆయన ఏమంటాడంటే, గాంధీ అనేవాడు హిందువే, గాడ్సే కూడా హిందువే, హిందువైనటువంటి గాడ్సే హిందువైనటువంటి గాంధీని ఎందుకు చంపాడు? దేశ విభజన వలన చంపాను అనుకుంటే చంపాల్సింది జిన్నాని కదా, గాంధీని ఎందుకు చంపాడు అని ఒక ప్రశ్నను లేవనెత్తుతూ ఆయన ఒక ట్వీట్ చేశాడు. సో గాంధీ మీద భిన్నాభిప్రాయాలు దేశంలో అనేక మందికి ఉన్నాయి. ఉన్నప్పుడు ఇతను తన అభిప్రాయం చెప్పాడు, ఆయన సన్యాసి కాదు అన్నాడు. సన్యాసి కాదు అనే విషయం ఈయన చెప్పడమే కాదు, కోర్టులో గాడ్సే కూడా చెప్పాడు. తన మరణ వాంగ్మూలం అనేటువంటి, అంటే చనిపోయే ముందు ఆయన కోర్టుకు ఇచ్చినటువంటి సుదీర్ఘమైన ప్రకటనని కోర్టు నుంచి బయటకు తీసుకొచ్చి దాన్ని అచ్చేశారు మరణ వాంగ్మూలం అనే పేరుతో. అయితే అందులో ఆయన చెప్పినటువంటి అభిప్రాయాలన్నీ కూడా సెన్సార్ అయినాయి. చాలా విషయాలు గాంధీ గురించి ఆయన చెప్పినవి కట్ చేశారు బయటకు వచ్చాక. ఏమిటి కట్ చేశారు అంటే, గాంధీ గారు ఆగాఖాన్ ప్యాలెస్లో, పూనాలో ఆగాఖాన్ ప్యాలెస్లో ఆయన బందీగా ఉన్న రోజుల్లో ఆయన విన్యాసాలు కొన్ని అందులో పనిచేసేటువంటి వాళ్ళ ద్వారా బయట ప్రపంచానికి క్యారీ ఫార్వర్డ్ అయినాయి. పూణేలోనే హిందూ రాష్ట్ర అనే పత్రికకి సంపాదకుడిగా ఉండేవాడు అతను, గాడ్సే. అతను అక్కడ విన్నాడు. విని గాంధీ గారి నైతిక ప్రవర్తన కూడా సరిగ్గా లేదు అని తను ఫీల్ అయి, తన కుటుంబ సభ్యులు కూడా ఫీల్ అయి, అందరూ కలిసి ఇతన్ని నిర్మూలిస్తే బాగుంటుంది అని అనుకున్నారు. గాంధీ మీద వాళ్ళకి ఇంకా కొన్ని విమర్శలు ఉన్నాయి. అంటే ఆయన హిందువులకి ముస్లింలకి ఏకకాలంలో ఏకనాయకుడిగా ఎదగాలని ట్రై చేస్తున్నాడు
అతను హిందువు కాబట్టి జన్మరీత్యా హిందువులు ఎలాగూ తనతో ఉంటారు, కొత్తగా తన కాంపౌండ్లోకి తెచ్చుకోవాల్సింది ముస్లింలు కాబట్టి వాళ్ళకి కొన్ని బిస్కెట్లు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. హిందువుల జేబుల్లో నుంచి తీసుకెళ్ళి కొన్ని బిస్కెట్లు వాళ్ళకి ఇస్తున్నాడు. ఇది ప్రమాదకరం. అందుకని ఈ సంతుష్టీకరణ కార్యక్రమాలని ఈయన ఏ స్థాయికైనా తీసుకెళ్ళగలడు. అందుకని ఈయన తీసేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం గాడ్సేకి ఉంది. గాడ్సేకి కానీ నారాయణ ఆప్టేక్ కానీ వాళ్ళిద్దరూ ఆ హత్యలో ఉరిశిక్షకు గురై చనిపోయింది కాబట్టి వాళ్ళిద్దరికీ అభిప్రాయాలు ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతోపాటు గాంధీ గారి నైతిక ప్రవర్తన మీద కూడా వాళ్ళకి అభ్యంతరాలు ఉన్నాయి. అసలు హత్యకు దారితీసిన ప్రధానమైన ఇష్యూ అదే. కాబట్టి వాళ్ళు మాట్లాడారు, అది కోర్టులో మాట్లాడారు, కానీ అది బయటికి రానివ్వాలి నెహ్రూ గారు. అంటే గాంధీ గారి మీద ఉన్నటువంటి గౌరవం పోతుంది అనే ఉద్దేశంతో దాన్ని సెన్సార్ చేసి కట్ చేసి ఎంతవరకు బయటికి ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు. ఆ బయటికి ఇచ్చింది వీళ్ళు వచ్చేసుకున్నారు. బయటికి రాని దాని పరిస్థితి ఏంటి మరి? గాంధీ గారి మీద నిజంగా అంటే ఈ విషయాలు బయటకు రాకుండా చూసినటువంటి నెహ్రూ గారికి ఏమైనా ప్రేమ ఉందా గాంధీ గారి మీద అంటే ఆయనకి ప్రేమ లేదు. ఆయన గాంధీని ఎవరైనా చంపేస్తే బాగానే ఉంటుంది అనే ఫీల్ అయ్యాడు పాపం.